అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చిత్తూరు జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గంగవరంలో పోలీస్ జీప్ దొంగిలించినటువంటి సైకో అదే జీప్తో జనంపైకి దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆటో అలాగే మరో 3 వాహనాలను కూడా ధ్వంసం చేశాడు. ఈ నేపథ్యంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గంగవరంలో 2 రోజులుగా మతి స్థిమితం లేకుండా ఒక సైకో తిరుగుతున్నాడనేటువంటి ఒక సమాచారం అయితే పోలీసులకు ఉంది. ఈ నేపథ్యంలో అరెస్టు చేసేందుకు వెళ్ళినటువంటి పోలీసులకు ఆ సైకో ఏ విధంగా చుక్కలు చూపించాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పోలీసులు వెంబడించడంతో చెరువులో దూకి దాక్కున్నాడు ఆ సైకో. నిందితుడిని పోలీసుల నేపథ్యంలో ఎటకేలకు ఎంతో శ్రమించి కష్టపడైతే అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం సృష్టించినటువంటి ఘటన ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిందనే చెప్పాలి. విజువల్స్లో మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. పోలీసు వెహికల్తో ఏ విధంగా అయితే పోలీస్ జీపును దొంగిలించి వరుసగా వాహనాలను ఢీకొడుతూ వెళ్ళి జనాలకు ఆ సైకో వణుకు పుట్టించాడని చెప్పాలి. పోలీస్ వాహనాన్ని మనం చూస్తున్నాం ఏ విధంగా నుజ్జునుజ్జైందో ఆ స్థాయిలో కూడా పూర్తిగా మితిమీరినటువంటి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టాడు. టమాటాకు సంబంధించినటువంటి తరలించేటువంటి వాహనం కూడా దీనికి సంబంధించి ఆ వాహనాన్ని కూడా ఢీకొడితే టమాటాలన్నీ నేల మీద ఏ విధంగా పడిపోయాయో కూడా చూడొచ్చు. ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణం అయితే ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరులోని గంగవరం మండలంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గంగవరం మండలం పరిధిలో సైకో సృష్టించినటువంటి వీరంగం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్న ఒక భయానక వాతావరణాన్ని అయితే అతను సృష్టించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో 2 రోజులుగా మతి స్థిమితం లేకుండా తిరుగుతూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో ఆ ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి పోలీసులు ఆ సైకోను అరెస్ట్ చేసేందుకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఆ పోలీసులకు కూడా సైకో చుక్కలు చూపించాడు. బెంగళూరు హైవేపై వైఎస్ఆర్ విగ్రహం దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి సమయంలో పోలీసు వెహికల్ను తీసుకొని సైకో వీరంగం అయితే సృష్టించాడు. మార్గ మధ్యంలో గంగవరం ఫ్లైఓవర్ దగ్గర ఆటోను కారును ఢీకొట్టాడు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. వెహికల్స్ అన్నింటినీ కూడా నుజ్జు చేశాడు. ఏదైతే పోలీస్ వెహికల్ని తీసుకొని తను పరారయ్యేటువంటి క్రమంలో అడ్డొచ్చినటువంటి వెహికల్స్ని ఢీకొట్టడం కావచ్చు. ఈ నేపథ్యంలో నలుగురికి తీవ్ర గాయాలు అవ్వటం, వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి చికిత్స అందిస్తూ ఉండడం కూడా జరుగుతోంది. ఈ ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలు అవ్వడం కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎక్కడికక్కడ పరుగులు పెట్టారు. వెంటనే అక్కడ నుంచి పారిపోయి ఆ సైకో గంగవరం దగ్గర ఉన్నటువంటి మన చెరువులో దూకేశాడు. అంటే సుమారు 3 గంటల పాటు చెరువులోనే దాక్కొని పోలీసులకు ఆ సైకో చెమటలు పట్టించాడు. అనంతరం సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని సైకోనైతే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఇక్కడికి రావడానికి గల కారణాలేంటి, ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు అతనికి మతి స్థిమితం లేదని అయితే గుర్తించడం జరిగింది. మానసిక వైద్య నిపుణుల దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళి ఈ నేపథ్యంలో అతని పరిస్థితిని కూడా పూర్తిగా అబ్జర్వ్ చేయించేటువంటి సిచ్యువేషన్. అయితే అతని వివరాలు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి వారు. ఈ సైకో మీకు తెలుసా అంటే మేము ఎప్పుడు కూడా ఇతన్ని ఈ పరిసర ప్రాంతాల్లో చూడలేదని వారు చెప్తున్నారు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్గా మారింది. సైకో వీరంగంతో వణికిపోయామని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అతను పోలీసు వాహనంతో వరుసగా అడ్డుగా ఉన్నటువంటి వాహనాలన్నింటినీ ఢీకొడుతూ వెళుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు. పోలీసు వాహనం ఆ విధంగా ఢీకొట్టడం ఏంటి? ఒకవేళ పోలీసు వాహనం అదుపు తప్పిందా అని ముందు అనుకున్నాం, కానీ ఆ సైకో దీనికి సంబంధించి పూర్తిగా అడ్డున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా వరుసగా ఢీకొడుతూ ఉండడంతో పోలీసు డ్రెస్సు వేసుకొని ఒక వ్యక్తి పోలీస్ జీప్లో కూర్చొని పోలీసు డ్రెస్ లేకుండా ఉన్నటువంటి ఒక సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఢీకొడుతూ ఉండేటప్పటికీ అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇతను ఎవరో మతి స్థిమితమైనా లేకుండా ఉండాలి, లేదా
మద్యం మత్తులోనైనా అయి ఉండాలి అని ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సైకో మద్యం సేవించినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. మద్యం మత్తులోనే అతను అలా రెచ్చిపోయాడని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో భయాన్ని సృష్టించాడు ఆ సైకో. ఈ నేపథ్యంలో గంగవరంలోని ఒక చెరువులో అతను దాక్కున్నటువంటి తీరు, అతన్ని పట్టుకోవడానికి దాదాపు 3 గంటల సమయం పట్టిందనంటే ఆ సైకో పోలీసులకు, అంటే అతన్ని పట్టుకోవడానికి వచ్చినటువంటి పోలీసులకు ఏ విధంగా చుక్కలు చూపించాడో కూడా మనకు అర్థమవుతుంది.